పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పంచుకుందాం. చదవండి తీసిన వారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటని కొయ్యును. ఎలా అనగా మన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయును. నిత్య జీవము అనే పంట కోయును. దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు ఒక చక్కటి అమూల్యమైన మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, వాక్యము చదివేటప్పుడు కానీ వాక్యము వినేటప్పుడు కానీ మనము ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, వాక్యాన్ని ధ్యానపూర్వకంగా ఆలోచన పరంగా మనము శ్రద్ధ కలిగి వాక్యాన్ని మనము వినాలి లేక చదవాలి. శ్రద్ధతో చదివేది వేరు, ధ్యానముతో చదివేది వేరు. శ్రద్ధగా వినేది వేరు, ధ్యానముతో వినేది వేరు. ధ్యానముతో వింటే నేను చెప్పే 4 మాటలకు ఇంకా 6 మాటలు మీకు యాడ్ అవుతాయి. నేను చెప్పే మాటలు ఒకసారిగా దృష్టి పెట్టండి. ధ్యానం చేస్తూ దేవుడి మాటలు మనం వింటూ ఉన్నామనుకోండి, దైవజనులు చెప్పేటువంటి 4 మాటలు 6 మాటలుగా మీ మనసులోకి యాడ్ అవుతాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా, నేను ఒక రెఫరెన్స్ చెప్పాను అనుకోండి, మరొక రెఫరెన్స్ కూడా మీకు ధ్యానంలోకి వస్తుంది. నేను ఒక మాట చెప్పాను అనుకోండి, మీకు మరొక మాట కూడా ధ్యానంలోకి వస్తుంది. ఈ మాట కూడా ఇంకా బాగుంటుంది, ఈ వాక్యం కూడా ఇంకా బాగుంటుంది, ఇంకా టేస్ట్. అది ఏమంటారంటే ధ్యానము అంటారు, ఆలోచన అంటారు, శ్రద్ధ అని అంటారు. దేవుని సన్నిధిలో ఈ మాట నాకు చదివినప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, మనుష్యుడా మోసపోకు, దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏమి విత్తునో అదే పంట కోయును. అదే పంట. మనిషి ఏ పంట అయితే విత్తుతాడో అదే పంట కోస్తాడు. నిన్న గురువారము కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఆ సబ్జెక్ట్ వేరు. కొంచెము సమృద్ధి అది వేరు. అయితే నా ధ్యానం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఏమి విత్తునో, ఏమి కొంచెము వేరు, ఏమి వేరు.
ఏమి విత్తునో ఆ పంట కోయును. ఏమి విత్తాలి? నా క్వశ్చన్ మార్క్. ఏమి విత్తితే ఏమి పంట కోస్తాం? అసలు ఏమి విత్తాలి? విత్తేదే తెలియకపోతే ఏమి విత్తాలి? దేనిని విత్తాలి? అసలు విత్తుట అంటే ఏంటి? దీనిని ఏమంటారంటే ధ్యానము అంటారు. ఏమంటారండి? ధ్యానము అంటారు. చదవడం వేరు, అమ్మింగ్ వచ్చేది, అమ్మింగ్ వచ్చేది. ధ్యానము అంటే ఆ మాట మీద దృష్టి పెట్టి ఆలోచనలోకి వెళ్ళడం. విత్తుట అంటే రైతులు ఏమంటారండి? విత్తనాలు చల్లడము లేక విత్తనాలు వేయడము అంటారు. నేనంట విత్తుట అంటే ఏమిటో. విత్తుట, ఏమి విత్తునో, ఏదైతే విత్తుతామో అదే పంట. విత్తుట అంటే ఏమిటంటే చేయుట. విత్తుట అంటే ఏంటంటే మాట్లాడుట. విత్తుట అనగా ఏమిటంటే ప్రవర్తించుట. విత్తుట అనగా ఏమిటంటే మనం చేసేటువంటి పనులు. విత్తుట అనగా ఏమిటంటే బాగా నోట్ చేసుకోండి హృదయంలో. విత్తుట అనగా ఏమిటంటే బోధించుట, ప్రకటించుట, నేర్పించుట లేక ప్రవర్తించుట, బ్రతుకుట. దీనిని ఏమంటారంటే మనం చేసే ప్రతి పని మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు. దీన్ని ఏమంటారంటే విత్తుట అని అంటాం. విత్తుట అని అంటాం. ఏమైతే విత్తుతామో ఆ పంట మనం కోస్తాం. శరీర సంబంధమైనటువంటి వాటిని విత్తుతే ఏమి కోస్తాము? క్షయమైన, ఏమని చెప్తుంది బైబిల్ అక్కడ? క్షయమైన పంట. క్షయము అంటే ఏంటి? అక్షయం అంటే ఏంటి? శరీర సంబంధమైనటువంటి విత్తుట, ఆత్మ సంబంధమైనటువంటి విత్తుట. శరీరము నుండి శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోయును. ఆత్మను విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనేటువంటి పంట కోయును. శరీరం అంటే క్షయము, ఆత్మ అంటే అక్షయము. క్షయము అంటే క్షిమితమైనది, క్షయము అంటే ఎల్లప్పుడూ శాశ్వత కాలము, నిరంతరము, నిత్యము ఉండేది కాదు. ఏదో ఒక రోజు పోయేదే. దీనిని ఏమంటారంటే క్షయము అంటారు, లేక టెంపరవరీ అంటారు. అక్షయం అంటే పర్మనెంటు, స్థిరము, శాశ్వతము, నిత్యము, ఎల్లప్పుడూ పర్మనెంటు అని అక్షయము అంటారు. అయితే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఆత్మ సంబంధంగా విత్తేటువంటి వారు ఆత్మ నుండి ఫలమును పొందుకుంటారు.
శరీరేచ్ఛలను బట్టి విత్తేటువంటి వారు క్షయమైనటువంటి వాటిని పంటను కోస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్షయమైనటువంటి శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అంటే లోక సంబంధంగా లేకపోతే శరీర సంబంధంగా ఇవి ఏమి చేసినా విత్తుట అంటే నేను చెప్పాను కదా ముందే, చేయుట. శరీర సంబంధంగా మనము ఏం చేసినా, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పొలము కావచ్చు, కూలి పని కావచ్చు, కుటుంబము కావచ్చు, సంసారం కావచ్చు, ఇవన్నీ కూడా క్షయమైనటివా అక్షయమైనటివా? చెప్పండి. క్షయమైనటివే. క్షయమైనటువంటి పంటకు వస్తాం. ఆత్మ సంబంధంగా విత్తడం వేరు. ఆత్మ సంబంధంగా విత్తడం అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా అంటే దేవునిలో లేక దేవునితో భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, సాత్వికములో, సహనములో, ఓపికలో, నీతిగా, యథార్థంగా లేక భక్తిలో జీవించేటువంటి వారికి అక్షయమైనటువంటి ఆత్మ నుండి అక్షయమైనటువంటి ఆహారమును అనే పంటను కోయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ చెప్తూ ఉంది, మనము విత్తుతూ ఉన్నాం. చెడ్డ వాటిని విత్తుతున్నాము, మంచి వాటిని విత్తుతూ ఉన్నాము, నీతిని విత్తుతూ ఉన్నాము, అవినీతిని విత్తుతూ ఉన్నాము, పాపాన్ని విత్తుతూ ఉన్నాము, పరిశుద్ధతను విత్తుతూ ఉన్నాము, విశ్వాసాన్ని విత్తుతూ ఉన్నాము, అవిశ్వాసాన్ని విత్తుతూ ఉన్నాము. ఈ లేక ఇంకా ఎన్నో మనము ధ్యానం చేసినట్లయితే గిన రెండింటిని పోల్చుకోవాలి. విత్తుట అంటే చెప్పుట. ఎగ్జాంపుల్గా దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి మంచి పని చేశాడు అనుకోండి. అంటే ఎగ్జాంపుల్గా మన మందిరానికి 10 లక్షలు డబ్బులు కానుక ఇచ్చారనుకోండి. 10 లక్షలు కానుక ఎవరైనా ఇచ్చారనుకోండి, అట్టబడి ఇట్టబడి మొత్తానికి తెలుస్తుంది, ఎవరికొకరికి ఖచ్చితంగా తెలుస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఇచ్చే కానుక కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అని బైబిల్ చెప్తూ ఉంది. కానీ ఈ 10 లక్షలు కానుక ఇచ్చినటువంటి వ్యక్తి 10 మందికి తెలిసిందనుకో, కొందరేమంటారు, దేవుని కృపకు పాత్రుడయ్యావయ్యా, దేవుడు నీకు రెండంతలుగా దేవుని ఆశీర్వాదాలు ఇస్తాడు అని కొందరు చెప్తారు. కొందరు ఏం చెప్తారంటే, బుద్ధి లేనోడా, వాళ్ళకేమిరా తెల్ల తెల్ల బట్టలు వేసుకున్నారు, వాళ్ళకేమిరా నాయన బగ్గీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళకేమిరా నాయన అని కొందరు చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు కాదు, ఎవరో ఒకరు ఉంటారు కదా మూలన, మూత మాసినోళ్ళు ఉంటారు కదా కొందరు. ఏం మాసినోళ్ళు? మూతి మాసినోళ్ళు ఉంటారు కదా కొందరు. వీళ్ళ పని ఏమిటంటే అసూయను, ద్వేషమును, కోపమును, అవినీతిని, అన్యాయమును, అక్రమమును, పాపమును, ద్వేషమును, ఇంకా రకరకాలుగా. నిన్న శుక్రవారం రోజు సంత జరిగింది కదా, సంత అయిపోయిన తర్వాత అన్ని పిచ్చిపోయిన కూరగాయలు ఉంటాయి, పండ్లు, టమాటా పండ్లు అన్నీ. వాళ్ళ నోరు కూడా అలాగనే ఉంటుంది. వారి నోట్లో నుండి మంచి మాటలు రావు, ఆశీర్వాద సంబంధమైన మాటలు రావు, దీవెన సంబంధమైన మాటలు రావు, బ్లెస్సింగ్ సంబంధమైన మాటలు రావు. వారి నోట్లో నుండి నాశనంగాను, ఇంకా పడిపోను, కూలిపోను, రాలిపోను, ఇంకా లేకపోతే గర్వము,
అసూయ, ద్వేషము, కపటము ఇవన్నీ కూడా వారిలో నుండి బయటికి వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు. దీనిని ఏమంటారంటే విత్తుట అంటాం. ఏమంటారండి? మాట్లాడడమే. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, నీవు ఏదైతే మాట్లాడుతున్నావో అది తిరిగి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నామో అది తిరిగి మన వైపు ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఆ పెయిన్, ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన నీకు తగిలినప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవునికి బిడ్డలారా, మనము దేనినైతే విత్తుతామో, ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో నిద్రలో పడుకొని లేచిన తర్వాత బంగారు వృక్షం దొరికిందనుకోండి, మొక్క, బంగారు వృక్షం ఇలాంటిది బంగారు దొరికిందనుకోండి, ఏం చేస్తారు మీరు? దాన్ని భూమిలో నాటుతారు. ఇప్పుడు ఈ చెట్టుకి ఏమొచ్చాయి? వెండి వచ్చాదా, ఇత్తడి వచ్చాదా, రాగి వచ్చాదా? ఏమొస్తుందని పలకండి. మాకు బంగారం అంటే ఇష్టమే లేదు అన్నట్టు ఉన్నారు మీరు. ఎవరికి ఇష్టం లేదా బంగారం అంటే? మా దగ్గర బంగారే లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొరపాటును కూడా కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేనినైతే విత్తుతామో, ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. మీ తమ్మునికో, మీ అక్కకో, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ కూతురుకో, వాళ్ళ బిడ్డకో, వాళ్ళ కొడుక్కో పెళ్ళి అవుతూ ఉంది. పెళ్ళికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే గిఫ్ట్ తీసుకొని వెళ్తాం. డబ్బు కానీ, బంగారు కానీ, వెండి కానీ, బీరువా కానీ, మంచం కానీ, దివానా కానీ, సోఫా సెట్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, డబుల్ కాట్ మంచం కానీ, ఇవన్నీ కూడా కొన్ని పెళ్ళిళ్ళకు తీసుకొని పోతారు. మీకు అలవాటు లేదులేండి. డబ్బులు మన సైడ్ ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు అర్ధ నూట పదాలు, 100 నూట పదాలు, 200 పదాలు, 300 పదాలు, పదార్లే మళ్ళా 1000 నూట 16 పెడతాం. డబ్బు ఉండేవాళ్ళు డబ్బు పెడతారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే, అభిమానం ఉండేవాళ్ళు ఉంగరం పెడతారు. ఇంకా కొందరు ఎక్కువ అభిమానం ఉంటే గిన మాటలు ఏమంటారు, దీన్ని మధ్యలో ఉండేదాలను మధ్యలో దీన్ని మాత్రం గుర్తుంది బాగానే, కమ్మాని. దీన్ని మాటిలా, దీని పైన కూడా ఉంటాయి, సుత్స్ అంటారు కదండి ఒక్కొక్కటి. సరే, కమ్మలు పెట్టిన వాళ్ళకు మీరు ఎవరికైనా కమ్మలు పెట్టారనుకోండి, మీ అన్నకో, తమ్మునికో, అక్కకో, చెల్లికో ఎవరికైనా కమ్మలు పెట్టారనుకోండి, తిరిగి మీకు వాళ్ళు ఏం పెడతారు? మీకు వడ్డానం పెడతారా? పెడతారా వడ్డానం? మా కదా. ఇంకా బంగారు పెట్టిన వాళ్ళు తిప్పలు ఏంటంటే, 10 ఏళ్ళ క్రితం పెళ్ళి ఉంటుంది, అప్పటికి వాళ్ళకు అర్తులం బంగారు పెట్టింటారు. ఇప్పుడు అర్తులం పెట్టాల బంగారు 80,000 సచ్చిని గుడ్డు కదా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఏదైతే ఇస్తామో, విత్తుట అంటే ఇచ్చుట, విత్తుట అంటే మాట్లాడుట. మనం ఏదైతే మన పొరుగు వారికి, మన ఇంట్లో వారికి, లేకపోతే మన సంఘములో ఉన్న వారికి, నీతిని విత్తువాడు, నీతిని అంటే నీతి విత్తడం అంటే ప్రేమను పంచుట. నీతిని విత్తుట అంటే దేవుని యొక్క బిడ్డలారా విశ్వాసాన్ని పంచుట. నీతిని విత్తుట అంటే సాత్వికం గురించి చెప్పుట. చెప్పడం వేరు, చెప్పడమైన ఒకటే. అలాగే మనలో క్రియల ద్వారా జరగడమైన ఒకటే. చెప్పడం అన్నా విత్తుట, లేకపోతే మనము చేయడం ద్వారా విత్తుట అంటారు.
ప్రేమించినట్లయితే నువ్వు ప్రేమించినట్లయితే నీవు ప్రేమ అనే పంట ఎగొస్తావండి. ద్వేషిస్తే ద్వేషం అనే పంట కోస్తావు. గర్వపడితే విత్తుట అంటే గర్వపడుట, గర్వపడడమే గర్వాన్ని విత్తుట, ద్వేషించడమే ద్వేషం అనే పంట విత్తుట, అసూయ పడడమే అసూయ అనే పంట విత్తుట. గర్వము, అహంభావము, అహము, ద్వేషము, కపటము, అసూయ, కలహాలు, రకరకాలుగా ఇవన్నీ కూడా నీలో కలుగుతున్నాయంటే నీవు వీటిని విత్తుతూ ఉన్నావు. ఎడా? నీలోనే, నీ ఇంట్లోనే, నీ కుటుంబంలోనే నువ్వు విత్తుతూ ఉన్నావు. నీ సంఘములోనే నువ్వు విత్తుతూ ఉన్నావు. దైవజనుడు ఎలాంటి వాడో దైవజనుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదంట. నా వైపు చూడండి. దైవజనుడు ఎలాంటి వాడో దైవజనుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి వెళ్తే చాలు. మీ దైవజనుడు ఎలాంటి వాడో, మీరు ఏం నేర్చుకున్నారో, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారో మిమ్మల్ని బట్టి, ఎందుకంటే దైవజనుడు ఏదైతే విత్తుతూ ఉన్నాడో అదే మీ పంట. ప్రేమను విత్తుతే మీరు ప్రేమించే వ్యక్తులుగా మార్చబడతారు. మిమ్మల్ని ప్రేమించకుండా, గౌరవించకుండా, లేకపోతే క్షమించకుండా, మిమ్మల్ని సీటి మాటికి మీ మీద ద్వేషము, పగ, అసూయ, లేకపోతే ఇక రకరకాలుగా నేను పెంచుకున్నాను అనుకోండి, ఏం చెప్తారు మీరు బయట? నేను ఏదైతే విత్తుతూ ఉన్నానో, లేక మాట్లాడుతూ ఉన్నానో, కనపరుస్తూ ఉన్నానో, చూపిస్తూ ఉన్నానో అదే పంట, అదే చెప్పడము ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా బామర్ది పెళ్లి చేసుకునే టైంలో నాకు చెప్పిన మాట ఏంటంటే, పెళ్లి చేసుకోవాలి బావా, ప్రార్థన చేయన్నాడు. చేస్తలే అని చెప్పాను. కట్నం ఎంత కావాలా అన్నాడు నాతో. నేనన్నా, కట్నమా? మనం దేవుని పిల్లలం కదా, విశ్వాసులం కదా, ప్రభుని నమ్ముకున్నాము కదా, నాకు కట్నం వద్దు. నాకు దేవుడు నా 3 అక్కా చెల్లెలను దేవుడు ప్రేమించి వాళ్ళకు పెళ్లి చేశాడు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు మా ఇంట్లో. కాబట్టి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలుసు. ఎవరన్నారా అని నేను చేసుకునే అమ్మాయి దమిడి కట్నము కూడా వద్దు. ఒకేలా తీసుకోలేదు. ఇంకొక అన్న చెప్పాను నాతో, రేవనూరులో ఉంటాడు, డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, అక్కోల కర్త వింటది, డిగ్రీ చదువుకున్నాడు. వాళ్ళ అమ్మ పెళ్లి చేయాలని ఆలోచనకు వచ్చింది. నేను చెప్పాను, డిగ్రీ చదువుకున్నావు కదా, బీఈడీనో పీజీనో చేయనైనా ఉద్యోగం వస్తుంది అన్నాడు. లేదు లేదన్నా చేసుకోవాలన్నాడు. చూసెచ్చా అన్నాడు. ఊరికే ఎవరిని? అమ్మాయిని చూసెచ్చా అన్నాడు. నేను పోయేసరికి బచ్చ భోజనం అయిపోయింది. ఏం రా నాయన, చదువుకోనాయన, బాగుపడతావు తండ్రి అని నేను చెప్తే ఏకంగా బచ్చ భోజనం చేయించినావే అంటే, అన్న కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. నన్ను బరుగొడ్డును సంతలో పెడతారు చూడు, బరుగొడ్డును మధ్యలో కూర్చోబెట్టి, నా కొడుకు ఎంత ఇచ్చావు కట్నం, బంగారం ఎంత ఇచ్చావు, వెండి ఎంత ఇస్తావు, బరుగొడ్డు కన్నా వాల్యూ ఉందేమో కానీ నన్ను సంతలో నిలబెట్టినట్టుగా 10 మంది ముందర నిలబెట్టి నా కొడుకు ఏమి ఇచ్చావని అడుగుతున్నారన్నా. నన్ను నమ్ముతున్నారు. వాళ్ళకు సిగ్గేసి ఏం మాట్లాడకుండా ఒప్పేసుకున్నా అంటున్నా నాతో. సరే తీసుకున్నావు, 4 లక్షలు 5 లక్షలు, నీకు బిడ్డ పుడుతుంది కదా, పుట్టదా కొడుకులే పుడతారా?
బిడ్డలు అంటే ఇప్పుడు భయం. నాతో ఒక అన్న అన్నాడు, అన్నా నాకు హెల్త్ బాగాలేకుండా ఉండడానికి కారణం ఏంటంటే 3 ఆడపిల్లలు అన్నా అన్నాడు నాతో. అంటే ఏంటన్నా 3 ఆడపిల్లలు అయితే ఆరోగ్యం బాగుండదంటే, ఏంటన్నా అట్టంటావు? 3 ఆడపిల్లలు ఉన్నా వాళ్ళు పెంచాలి, పెద్ద చేయాలి, కట్నం వేయాలి, కానుపు చేయాలి. పుట్టినప్పుడే ఇన్ని ఆలోచన చేసి ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు. నిజం. పెంచాలి, పెద్ద చేయాలి, కట్నం వేయాలి, పెళ్లి చేయాలి, మళ్ళీ ఇంటికి పిలుచుకొచ్చుకోవాలి, కాన్పులు చేయాలి, బట్టలు పెట్టాలి, తిరిగింపులు మరిగింపులు. అమ్మా, నేను అన్నాను, ఇన్ని ఆలోచన చేస్తున్నావన్నా, నువ్వు సత్య ఏడ్చేది నీ కొడుకు కాదు, మీద పడి నీ బిడ్డనే. నువ్వు ఆపదలో ఉంటే నిన్ను ఆదుకునేది నీ ప్రక్కలో ఉంటాడు, నీ కొడుకు ఉంటుంది, నీ కోడలు ఉంటుంది. ముఖం కూడా చూడరు, ఎక్కడో ఉంటుంది నీ బిడ్డ. ఆ మనసల్లా నీ మీదనే ఉంటుంది. మా నాన్న మా అమ్మ తింటున్నాడో లేదో అని. ఆడలకు ఎక్కువ ప్రేమ ఉంటుందా, మొగలకు ఎక్కువ ప్రేమ ఉంటుందా? చెప్పండి, ఎవరికి ఉంటుందండి ప్రేమ? కదా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, అమ్మాయిలు పుట్టాలంటే ఇంట్లో ఎంత భయమో. ఇచ్చేటప్పుడు అంత భయపడినప్పుడు, తీసుకున్నప్పుడు ఓన్లీ ఇన్కమింగేనా, అవుట్ గోయింగ్ ఏమొద్దా? నా పెళ్ళి కాకముందే మనోహర్ అన్న నన్ను అడిగాడు, నీకు పెళ్లి గిఫ్ట్ వాళ్ళు ఇస్తున్నారు కదా అంటే, నాకు పెళ్లి చేసేటప్పుడు నన్ను అడిగారు, ఏం కావాలా నీకు అన్నారు నన్ను. అప్పుడు తెలుగు కాబట్టి చెప్పాను, నాకు బైక్ కావాలన్నా. పెట్రోల్ ఎక్కడ తెచ్చుకుంటావన్నా నన్ను అంటే, అప్పుడు నాకు కాళ్ళకి చెప్పులు లేవు, ఎప్పుడు పెట్రోల్ పోసుకుంటా? ఏమో తీసుకుంటాలే, దేవుడు సహాయం చేస్తాడులే అండి. మొత్తానికి బైకుకు సరిపోయే అమౌంట్ ఇచ్చారు. పెళ్ళి కాలే అప్పటికి. ఇంకా మనోహరం నన్ను అడిగాడు, అన్నా వెస్లీ ఆలగడ్డలో స్థలం కొనుక్కున్నాము కదా, కట్నం డబ్బులు ఇచ్చావా అన్నాడు. దేనికి? మందిరానికి. పెళ్ళే కాలే అప్పటికి. తీసుకో అన్నా. ₹1 కూడా తీసుకోకుండా తీసుకొని చెప్పేశారు. పెళ్ళి కాకముందే బాబానగర్కి వెళ్ళి డబ్బులు తీసుకొని ఆలగడ్డలో మందిరానికి, స్థలానికి కట్టేశాం. ఏ డబ్బులు అండి? కట్నం డబ్బులు. దేవుని యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అదే ఈ స్థలం కొనేటప్పుడు మనోహరంలోనే నేను అడగలేదు, ఆయనే పిలిచి ప్రార్థన చేయించుకొని చేతి నిండా, ఇంత కాదు, ఇంత అంటే ₹10 కాగితాలు కాదు, అన్నీ 500 కాగితాలు. వెస్లీ మందిరం కట్టుకుంటున్నావు కదా, స్థలం కొనుక్కుంటున్నావు కదా, తీసుకో మందిరానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నాకు మళ్ళీ ఇచ్చాడు. నీ డబ్బులు నాకు ఎందుకు నాయనా అని 2 సంవత్సరాల తర్వాత డబ్బులు తీయలేదు, బైకు కొనిచ్చాడు. తీసుకో బైకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము డబ్బులు విత్తితే ఏం వస్తాం? డబ్బులు వస్తాం. బంగారు విత్తితే బంగారు వస్తాం. విత్తడి విత్తితే విత్తడి కొస్తాం. రాగి విత్తితే రాగిని వస్తాం. ప్రేమను విత్తితే ప్రేమను వస్తాం. ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని వస్తాం. పగను విత్తితే పగని వస్తాం. క్షమాపణ విత్తితే క్షమాపణకు వస్తాం. అంటే నువ్వు క్షమిస్తే క్షమాపణ విత్తడం అంటే క్షమించడం. నీవు ఒకరిని క్షమిస్తే నిన్ను 4 క్షమిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. విత్తుట అంటే ఇవి. విత్తుట అంటే ఏదో జొన్నలు, తెల్ల శనగలు, ఎర్ర శనగలు, గోధుమలు, దీని గురించి ఆలోచన లేవు కాదు. ఇవన్నీ బాహ్య సంబంధమైనటివి. ఇవన్నీ బాహ్య సంబంధమైనటివి. ఇవన్నీ లోక సంబంధమైనటివి.
మనకు కావాల్సింది శరీరేచ్ఛ నుండి వచ్చేటువంటి విత్తనాలు కాదు. మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు. నీలో ఎలాంటి విత్తనాలు ఉండాలంటే ప్రేమ, సాత్వికము, సహనము, ఓపిక, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము అనేటువంటి విత్తనాలు నీ ఇంటిలో నీవు విత్తాలి. సంఘములో నువ్వు విత్తాలి, సమాజములో నువ్వు విత్తాలి, నువ్వు చేసేటువంటి పనిలో విత్తాలి. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందును. దేవుని యొక్క బిడ్డలారా, ఏమి విత్తుతున్నాం మనం? ఎంత కాదు నేను చెప్పేది, ఏంటి ఎంత అనేది మొన్న కానుకల గురించి చెప్పారు అక్కగారు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. అది వేరు. నేను చెప్పే టాపిక్ వేరు. ఏం విత్తుతున్నావు? నీ పిల్లలకు ఏం విత్తుతూ ఉన్నావు అంటే ఏం నేర్పిస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు? ప్రార్థన, వాక్యము, ఆరాధన, దేవుడు, బైబిలు, మందిరము, స్తుతి, ఆరాధన నీ పిల్లలకు నేర్పిస్తున్నావా? దీన్నే విత్తుట అంటారు. బోధిస్తున్నావా? దీనినే విత్తుట అంటారు. ఏం నేర్పిస్తున్నావు? నీ పిల్లల ముందర నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏంది డిస్టర్బ్? హమ్మింగ్ తగ్గి ఏం చేస్తున్నావు? దీనినే విత్తుట అంటారు. దీనినే విత్తుట. మనం ఏదైతే చేస్తున్నామో దేవునికి బిడ్డలారా, మంచి చేస్తే మంచి విత్తుతావు, చెడు చేస్తే చెడును విత్తుతావు. దుర్మార్గంగా ఆలోచన చేస్తే దుర్మార్గాన్ని కోయడం ఖాయం, ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే విత్తుతామో, నాకు ఈ వాక్యం ధ్యానం చేస్తామంటే, డబ్బులు కాసే చెట్టు ఉడితే బాగుంటుంది కదా. ఏ చెట్టు కోరుకుంటారు? డబ్బులు 500 కాగితాలు, 200 కాగితాలు, 1000 రూపాయల కాగితాలు, 2000 కాగితాలు, 10 రూపాయల కాగితాలు, ఇంకా ఏమి 50 రూపాయల కాగితాలు, 5 రూపాయల బిల్లలు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారనుకో చెట్లు. ఏవి? డబ్బుల చెట్లు. ఏం తీసుకుపోతారు మీరు? ఏం తీసుకుపోతారండి? 500 కాగితాలే కదా. 500 కాగితాలు తీసుకుపోతాము. ఎందుకంటే 500 కాగితాల చెట్టు తీసుకుని వెళ్ళి మనం నాట్యామనుకోండి, మన చెట్టుకు అన్ని 500 నోట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంబరం కదా. డబ్బు అనే విత్తనాన్ని నాడితే డబ్బు అనే పంట కోస్తాం. బంగారం అనే విత్తనాన్ని నాడితే బంగారం అనే పంటను కోస్తాం. ధాన్యం అనే పంట విత్తితే ఏం వస్తాము? ధాన్యం అనే పంటకు వస్తాం. ఇది లోక సంబంధంగా, బాహ్య సంబంధంగా, శరీర సంబంధంగా. అయితే నేను చెప్పే మాటలు ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు. అక్కడే మనం ఇంతవరకు ఉత్తరపత్రిక చదువుకున్నాము. కీర్తనల గ్రంథంలో రాసినటువంటి దావీదు గారు ఒక మంచి మాట అంటాడు చూడండి. 126వ కీర్తన. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. హల్లెలూయా. బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, కన్నీళ్ళతో విత్తువాడు అంటే కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ఎంతమందికి ఉందో ఈ అనుభవం నాకు తెలియదు. కన్నీటితో ప్రార్థన చేయడం అంటే మాకు ఏం బాధలు లేవు, కష్టాలు లేవు కాబట్టి మాకు కళ్ళకు నీళ్ళే రావంటారా? ఒక అక్క కొట్టం కాలుతుంటే, అంగన్వాడీ టీచర్ కొట్టం కాలుతూ ఉంటే
బయటికి వచ్చి పిల్లలను బయటికి పంపించి టీచర్ కదా కుర్చీలో కూర్చొని హలో ప్లీజ్ హెల్ప్ మీ ఏమంటారు ఇంగ్లీష్లో? కొట్టాన్ని కాపాడదని. కొట్టం కాలుతుంది సాయం చేయండి అని ఏమంటారు? పలకండి అబ్బా, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అడుగుతున్నా. ఆయనతోవరకు చెప్పాను హలో ప్లీజ్ హెల్ప్ మీ, కొట్టం కాలుతుంది. ఇది ఏమన్నా అంటారా? కొట్టం కాలుతా ఉంటే గుండెలు బాధ కొట్టుకొని అయ్యో కొట్టం కాలిపోతుంది, ఇల్లు కాలిపోతుంది అని గుండెలు బద్దలు చేసుకుంటారు. కానీ కుర్చీలో కూర్చొని మీలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా? ఆమె కొట్టమైతే అంగన్వాడి కదా, అంగన్వాడీలకు వాళ్ళ కొట్టమేంటది? ఆమె కట్టుకుంటే వాళ్ళ అత్త బావ కట్టుకుంటారు, ఆమె కట్టుకుంటే కదా అర్థమేది. ఇల్లు ఆమె కట్టుకుంటే అర్థమవుతుంది. వాళ్ళ అత్త మామ తినగనక ఉల్లిగడ్డ కారం తిని, తెలవాయి కారం తిని, సద్దిపప్పు తిని, సద్యానం తిని ఎత్తిపెట్టి దాచిపెట్టి కొట్టం వేసుకుంటారు. ఇప్పుడు ఈమె కాలితే నాకేం, బంగారు పల్లోడు సంపాదించే పిలవ చేయరు, బంగారు పల్లోడు సంపాదించే పాస్ పల్లోడు చెప్పండి అక్క, అట్టేంటుంది కదా. తినగానక కొందరు సంపాదిస్తూ ఉంటారు, కూడబెడతా ఉంటారు. మందిరానికి రమ్మంటే బంగపోయినట్టు, ఆరాధనకు రమ్మంటే బంగపోయినట్టు, మాకు ఏదో అక్కర కోసం మా అవసరాల కోసం పిలిచినట్టుంటుంది వాళ్ళను. రారి తక్కువైతుంది మాకు కానుక, రారి మాకు తక్కువైతుంది అన్నం అని బంగపోయినట్టుంటుంది కొందరిని. వచ్చాంలే, వచ్చేవారం వచ్చాంలే, చూద్దాంలే అంటాడు ఒక ఆయన. చూద్దాంలే యాడికి? మందిరానికి రమ్మంటే చూద్దాంలే. కడుపు నొప్పి వచ్చినప్పుడు యేసుప్రభు కూడా ఏమంటాడు? చూద్దాంలే కదా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు దేనినైతే విత్తుతావో ఆ పంటకు వస్తావు. విత్తే విత్తనాలలో ఉంది. మన విత్తాలంతే, అవుట్ ఆఫ్ క్వశ్చన్. విత్తినది ఎవరు పాట? అది నాకు కొంచెం పాటలలో వీకు. ఏసన్న గారు ఏదో పాట పాడినాడు, వాళ్ళు వీక్నెస్ ఏం తెచ్చా. విత్తినది ఒకరు అంతే, నాకు వచ్చేది సరే. హల్లెలూయా. విత్తినది ఎవరైనా, నీరు పోసింది ఎవరైనా, నార పోసింది ఎవరైనా, వృద్ధి చేసేది దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పౌలు గారు అంటారా మాట? నాకు పాటలు రావు కాబట్టి వాక్యాలు చూపించా. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 చాలా సంగతులు ఉన్నాయి ఇక్కడ. అయితే 6 నుండి నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ నాటు వాణిలోనైనను నీళ్లు పోయి వాణిలోనైనను ఏమీయూ లేదు. హల్లెలూయా. మనం విత్తాలి. దేనిని విత్తాలంటే నీతిని, భక్తిని, విశ్వాసమును. ఎవరైనా బలహీనంగా ఉంటే బలహీనమైన మాటలు మాట్లాడకుండా ప్రభువున్నాడు, సహాయం చేస్తాడు. రోగమా, దరిద్రమా, పేదరికమా, అప్పులా, అనారోగ్యమా, కరువా, కష్టమా, నిరుద్యోగమా, సంతాన సమస్యల, ఇంకా ఏమన్నా కానీ ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని ఏం చేయాలా? నాటాలి. ప్రభువున్నాడు, సహాయం చేస్తాడు. నువ్వు అలాగా విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడకుండా
అవిశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడవనుకో, రేపొద్దు నీకు వచ్చాది, రాకుండా ఉంటుంది. నీ దగ్గరికి ఆ మాటలు వచ్చాయి. నువ్వు ఏదైతే మాట్లాడావో అవి రివర్స్గా మరలా మనకు ఖచ్చితంగా ఒకరోజు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకరితో మాట్లాడేటప్పుడు కానీ, ఒకరి దగ్గర ప్రవర్తించేటప్పుడు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ, ఏం చేసినా దీని ఏమంటారంటే విత్తుట అంటారు. నువ్వు దేనైతే చేస్తున్నావో అదే విత్తుతూ ఉన్నావు. నువ్వు ఎక్కడ ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో అలాగనే విత్తుతూ ఉన్నావని అర్థం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనము చెడు చేసినప్పుడు ఎంతమంది మనకు తిరిగి చెడు చేస్తారో తెలియదు, కానీ ఒక్క మంచి పని చేసినప్పుడు మనకు 10 మంది కంటే ఎక్కువగా మంచి వాళ్ళు చేసేవాళ్ళు దొరుకుతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నాకు ఏం లాభం? మంచి చేస్తే, సహాయం చేస్తే ఏం లాభము? మంచి చేస్తే ఏం లాభము? లేకపోతే ఏం చేస్తే ఏం లాభం అని మనం అనుకోవచ్చు. అక్కడే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. 11వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, మీరు చదివితే బాగుంటుంది చెప్పేదానికంటే. 11:25 వచనం చదవండి. ఔదార్యము గలవారు పుష్టినందుదురు, నీళ్లు పోయి వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడును. బాగా అర్థమైంది ఒకటి మాట. నువ్వు నీళ్లు పోస్తే నీళ్లు వస్తారు, పాలు వస్తే పాలు వస్తారు, వెన్న వస్తే వెన్న, నెయ్యి వస్తే నెయ్యి, కిరోసిన్ వచ్చే అబ్బా అంతే కదా. కొందరు మాట్లాడుతుంటాయి బగ్గంట ఉంటాయి, కిరోసిన్ లాగా ఉంటాయి, పెట్రోల్ లాగా ఉంటాయి, డీజిల్ లాగా ఉంటాయి కొందరి మాటలు. అంతే. నువ్వు ఏం పోతే ఏదైతే విత్తుతావో, కోయడం కాదు, మోసుకొచ్చుకుంటావు ఇంటికి. శనకట్ట కానీ, నువ్వుల కట్ట కానీ, గోధుమ కట్టె కానీ, ఇంకా కొన్ని ఉన్నాయి కదా కట్టలు, మోసుకొచ్చుకుంటాం. మనం ఏం చేస్తామో అది మనం మోసుకుంటాం, నెత్తి మీద మోసుకుంటాం. మెడలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా రకరకాలుగా పెయిన్స్ మొదలైనప్పుడు మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి దేవుని మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఇంట్లో లేక బయట, సంఘములో, సమాజంలో, పొలములో, ఉద్యోగంలో ఏం మాట్లాడుతున్నావు? ఏం విత్తుతూ ఉన్నావు? ఏం చేస్తూ ఉన్నావు? ఏం చేస్తున్నావు? భార్యాభర్తలు కొట్లాడి పాస్టర్ కాడికి వచ్చారంట. ముగిస్తా వచ్చి భార్య చెప్పిందంట, ఏమమ్మా ఏంటమ్మా అంటే, నన్ను ప్రేమించడన్నా, నేనంటే ఇష్టమే లేదు, నన్ను ప్రేమించాడు. ప్రేమించడం అంటే ఏంటి చెప్పమ్మా అన్నాడంట. కొని చెప్పింది. ప్రేమించలేదు. సరే మీ ఆయన ప్రేమించలేదు, నువ్వు గౌరవిస్తున్నావా అన్నాడంట. నువ్వు గౌరవిస్తున్నావా? లోబడుతున్నావా? చెప్పిన మాట వింటున్నావా? ప్రేమించినప్పుడు నేను చేయొచ్చా అన్నాడంట. ఇవే ప్రేమించినప్పుడు నేనెందుకు అన్నం వేచ్చా? ప్రేమించినప్పుడు నేనెందుకు మాట తింటా? ప్రేమించినప్పుడు నేనెందుకు చెప్పిందంట లెక్కశాలం అంతా. సరే అమ్మా, ఆయన ఏదో పురుషుడు బయట స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో తిరిగి రకరకాలుగా ఉంటారు మగ మనిషి. నువ్వు ఆడకూతురు కదా, నిన్ను ప్రేమించకపోయినా గౌరవించు. రాగానే దిక్కున మంచం మీద లేచి నీళ్ళి అన్నం పెట్టు, బాగా పెట్టు, తినేంతవరకు పెట్టు, కక్కేంతవరకు పెట్టు. అన్నం పెట్టి బోకులు దొంగ గోవాకు అయిపోతే ఎట్టా? కొందరు తల్లులు మొగుడంటే లెక్కేలే. అన్నం పెడతారు, కసు కొట్టుకుంటూ ఉంటారు, అన్నం పెడతారు, బోకులు తొంగుకుంటూ ఉంటారు, అన్నం పెడతారు, బట్టలు ఉత్తుకుంటూ ఉంటారు. అంటే లెక్క లేదు ఈ మంచి.
మీరు కాదులేండి, మళ్ళా కొందరి గురించి చెప్తున్నా. ఈ సేవకుడు అమ్మా ఎలాంటి వాడన్నా కానీ నువ్వు గౌరవించు, యజమానుడు కదా గౌరవించు, పోషిస్తున్నాడు కదా గౌరవించు. ఏమని కాకరి ఒక మాట చెప్తా. ఒక అక్క వచ్చి మీ ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు అని చెప్పిందంట. గొడవ పడినారంట. గొడవ పడి మొత్తానికి ఎకనామం పెట్టాడు ఆయన. ఏది ఎవరికి? భార్యకి ఎకనామం పెట్టి జంపు. ఇంతకు ముందన్న ఇంటికాడకు వచ్చేవాడు, ఇప్పుడు చెప్పుడు మాటలు విని కొట్లాడి బొమ్మ ఎత్తిపోయింది. అటుంటుంది చెప్పుడు మాటలు ఇంటికిన. చెడ్డోడు చక్కబెట్టుకోవాలి, అంతే కదా. ఒక త్రాగుడుబోతు కానీ, తిరుగుబోతు కానీ, వ్యభిచారి కానీ, దొంగ కానీ, హంతకుడు కానీ, ఎవరన్నా కానీ చక్కబెట్టుకోవాలి. కానీ చెప్పుడు మాటలు విని ఆమెతో మాట్లాడినామంటేనే, ఆయనతో మాట్లాడినామంటేనే అని చెడగొట్టుకునే వారము ఎంతోమంది బయట జరుగుతూ ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనము ఒక వ్యక్తిని, ఒక వ్యభిచారి కానీ, ఒక దొంగ కానీ, లేకపోతే ఎవరన్నా కానీ ఒక వ్యక్తిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, గౌరవించాలి, ప్రేమతో మాట్లాడాలి, ప్రేమ ఆప్యాయతను మనం చూపించాలి. ఖచ్చితంగా ఆ ప్రేమ అనే పంటను మనము కోయడము జరుగుతుంది. హల్లెలూయా. నీవు ఒకరిని ప్రేమిస్తే నిన్ను నలుగురు ప్రేమిస్తారు. నీవు ఒకరిని ద్వేషిస్తే, దేవుని యొక్క బిడ్డలారా, నిన్ను కూడా ద్వేషించే వాళ్ళే పుడతారు, ప్రేమించే వాళ్ళు ఎవరు పుట్టరు. నువ్వు ఒకరికి అన్నం పెడితే నీకు కూడా 10 మంది అన్నం పెట్టే వాళ్ళు పుడతారు. కొందరికి పెట్టే బుద్ధే ఉండదు, పెట్టరు, పెట్టించుకోరు. ఎంత దరిద్రులు అంటే అంత దరిద్రులు. ఎవరికి పెట్టరు, ఎవరితో పెట్టించుకోరు. గజ్జిరా ఇది, ఎక్కడ చెల్లరిల్లు. ఎవరికి పెట్టరు, ఎవరితో పెట్టించుకోరు. దేవునికి బిడ్డలారా, నీళ్లు పోసే వారికి నీళ్లు పోయబడుతాయి. హల్లెలూయా. సారపతి గ్రామంలో సేవకునికి దేవునికి బిడ్డ చిన్న రొట్టె ఇచ్చింది. 3.5 సంవత్సరాల వరకు దేవుడు ఆమెను పోషించాడు. హల్లెలూయా. అంతే కదా. పెట్టేది బాగా నేర్చుకోండి. అన్నం పెట్టేది కానీ, నీళ్లు పోసేది కానీ, ఇంకా మీరు ఏదైతే చేయగలుగుతారో, అంటే మీరు చేయలేదని కాదు, చేస్తున్నారు. ఎందుకంటే గత వారంలో, పోయిన నెలలో భోజనాలు కానీ ముందుకు వచ్చారు, మంచి డిన్నర్ ఏర్పాటు చేశారు. నిన్న కూడా గురువారం డిన్నరే పెట్టాలనుకున్నాం. సహోదరుడు చెప్పాడు, అన్న డిన్నరే పెట్టాలనుకున్నామన్నా, కోడి ఇది బాయిలర్ కోడి. మిమ్మల్ని భయపడి ఎవరు తినరని, ఎందుకంటే బర్డ్ ఫ్లూ కదా, భయం. చికెన్ షాప్లో మాత్రం గుంపులు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, పెట్టే కాడ మాత్రం వెనకంజ వేయరు. వేసే వాళ్ళ పరిస్థితి పక్కన పెట్టండి. పెట్టేవారి గురించి చెప్తున్నా. మీరు మందిరంలో కానీ, ఇంకా 10 మందికి బయట కానీ మీరు 10 మందికి భోజనం పెడితే దేవుడు మీకు 10 మంది ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అవును, మనము విత్తాలు ఏదైతే విత్తుతామో సంఘములో ప్రేమను, ఆప్యాయతను, డబ్బును, ధనమును, ధాన్యాన్ని, ఆస్తిని, ఐశ్వర్యమును మనం ఎలాగైతే విత్తుతామో, అటు పోయిన వారంలో కవర్లు ఇచ్చాను కదా, అందరూ నిజంగా వారు ఊహించిన దానికంటే, నేను ముందే చెప్పాను కదా, ఎవరు పేర్లు రాయకూడదని. ఎందుకంటే పేర్లు రాస్తే నాకు తెలుస్తుంది ఈ అక్క ఎంత ఇచ్చింది, ఈ అన్న ఎంత ఇచ్చాడని. అన్నట్టుగానే ఎవరు పేర్లు రాయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనం ఏదైతే విత్తుతామో, 500 కాగితం విత్తిన వాళ్ళు 500 కాగితం అనే పంట వస్తారా వీరా? ఖచ్చితంగా. ఇది బాహ్య సంబంధంగా, ఇది చెప్పకూడదు యాక్చువల్గా, కాకపోతే చెప్పాలి కాబట్టి దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నాను. అందరూ అన్ని విధాలుగా, ప్రతి మీటింగ్ అయితేమి, లేకపోతే ఆదివారం అయితేమి, నెల మీటింగ్ అయితేమి, ఆర్థికంగా, ఆహారపరంగా, అన్ని విధాలుగా మనము దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాం. చేయడం అంటే విత్తుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు విత్తిన దానికి దేవుడు ఖచ్చితంగా పంట కోయడానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా.
లోక సంబంధంగా పంట విత్తితే ఎన్ని రోజులు ఆ పంట కోసేది? 3 నెలలు 4 నెలలు. కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, అబ్రహాము, శారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి వారు క్రోవిన దూడను వధించి భోజనం పెట్టినప్పుడు సంవత్సరం తిరగమునిపై ఇస్సాకు అనే పంటను కోశారు. హల్లెలూయా. విత్తడము, ఇస్సాకుని దేవుడు ఇత్తమని చెప్పాడు. నీకు కలిగినటువంటి ఏకైక కుమారుని తీసుకొని వచ్చి నాకు బలి అని చెప్పాడు. ఏం చెప్పాడు అబ్రహాము? తీసుకొని వచ్చి తన ఏకైక కుమారుని బలి ఇవ్వటానికి, అనగా విత్తడానికి, దేవునికి సమర్పించడానికి తీసుకొని వచ్చాడు. అందుకే అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాం, నీకు ఏకైక కుమారుణ్ణి నాకు ఇవ్వకుండా, వెనకంజ వేయకుండా తీసుకొని వచ్చావు కనుక నీ సంతానమును ఆకాశములో ఉన్న నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను. హల్లెలూయా. మీరు బైబిల్ బాగా చదవని కావాలంటే, ఎప్పుడైతే అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి కూడా ఏమాత్రమో ఆలోచన చేయకుండా బలి ఇవ్వటానికి దేవునికి ఎప్పుడైతే వచ్చాడో బలిపీఠం దగ్గరికి, ఆ క్షణమే దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే, అంతవరకు ఏమాత్రము ఆ మాట రాలేదు. ఇది జరిగిన తరువాత, అనగా ఇస్సాకును బలి ఇవ్వటానికి మోరియా పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చిన తరువాత దేవుని యొక్క వాగ్దానము అబ్రహాముకు వచ్చినటువంటి మాటలు ఏమిటంటే, నీ సంతానము, నీ ఏకైక కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి వెనకంజ వేయలేదు కనుక నీ సంతానము ఆకాశములో ఉన్న నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. విత్తుట అంటే సమర్పించుట, విత్తుట అంటే చేయుట, విత్తుట అంటే బోధించుట, విత్తుట అంటే ప్రవర్తించుట, విత్తుట అనగా నీవు మాట్లాడుట. అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి దేవుని సన్నిధిలో దేవునికి బలిగా విచ్చాడు. ఏ పంట కోశాడు? ఏ పంట కోశాడండి? ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము. ఈ మాట నేను ధ్యానం చేసేటప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్రహాము సంతానం పెరుగుతూ ఉంది, ఆత్మీయమైన సంతానము. ఎవరైతే రక్షింపబడతారో అది అబ్రహాం యొక్క లిస్టులో. ఎందుకంటే ఒక్కడైనా ఏకైక కుమారుణ్ణి దేవునికి సమర్పించడానికి ఆలోచించలేదు, సందేహించలేదు, అనుమానం పడలేదు. దేవునికి ఇవ్వటానికి ముందుకొచ్చాడు. అందుకే అబ్రహాము ఏ పంట కోసాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ఈమె కూడా అబ్రహాము కుమార్తెనే. మందిరములో నడువు వంగిపోయిన స్త్రీతో అంటాడు కదా ప్రభు, దేవునికి బిడ్డలారా, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనము మంచి వాటిని విత్తాలి. దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని విత్తాలి, సాత్వికాన్ని విత్తాలి, ప్రేమను విత్తాలి, మనకు కలిగింది విత్తాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా వ్యతిరేకంగా ఏదన్నా కానీ విత్తామనుకోండి, ఏదైతే మనం ఖచ్చితంగా విత్తుతామో అదే పంటను మనం ఖచ్చితంగా వస్తాము. ఎర్రశనగ విత్తుతే ఎర్రశనగలే, తెల్లశనగ విత్తుతే అంతే కదా, అదే, వేరే పంట రాదు. కాబట్టి మనందరి జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా బాగా నోట్ చేసుకోండి. విత్తుట అంటే మనము ప్రవర్తించుట. మన ప్రవర్తనను బట్టి ఇర్మియా పత్రికలో ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, మన ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది. అదే పంట, ప్రతిఫలమే పంట. అంతే. మాట జీవ మరణములు నీ నోట్లో ఉన్నాయి, నీ నాలుక వశంలో ఉన్నాయి. నీ నాలుక వశంలో ఉన్నాయి. జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి. ఎవడైనను అనేక దినములు బ్రతక గోరు వాడు ఉన్నాడా? ఉందా లేదా? అందరికీ ఆశ, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే బైబిల్ చెప్తుంది,
కీర్తన 34 రాయబడి ఉంది. అలాగే పేతురు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంది. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను తన నోటిని కాపాడుకొనవలెను. హల్లెలూయా. అధిక సంవత్సరాలు ఎవరు బతుకుతారంట? చదవండి, నోట్ చేసుకొని కావాలంటే ఆ మాట. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. సామెత గ్రంథములో, కీర్తన గ్రంథములో ఇంకా బాగా వివరించుకుంటూ వచ్చాడు. 12 బ్రతకగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? బాగా నోట్ చేసుకున్న మాట. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నట్లయితే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులు భూమి మీద ఎవరు ఉంటారంట? ఎవరండి? నోటితో చెడు మాట్లాడకుండా బతికే వాళ్ళు భూమి మీద దీర్ఘాయుష్మంతులై ఉంటారు. హల్లెలూయా. బాగా నోట్ చేసుకోండి ఈ మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది నిండు నూరేళ్ళు బతకాలని. అనుకుంటే కాదు. బతకాలంటే, నూరేళ్ళు బతకాలంటే ఏం కాపాడుకోవాలి? నోరును కాపాడుకోవాలి. మాట్లాడమే విత్తుట. అబద్ధం మాట్లాడము, కపటపు మాటలు మాట్లాడము, చెడ్డ మాటలు మాట్లాడము, బూతు మాటలు మాట్లాడము, లేకపోతే ఇంకా రకరకాలుగా దూషణ మాటలు మాట్లాడము, అల్లరితో కూడిన ఆట పాటలు మాట్లాడము. ఇవి దేనికి హాని అంట? ఆరోగ్యానికి కాదు. దేనికి? ఆయుస్సుకు కదా. చెడు మాటలు ఆయుస్సుకు హాని. దేవునికి బిడ్డలారా, మన విత్తనాలలో ఉంది. మంచి విత్తనాలు అయితే మంచి పంట కోస్తాం. శ్రేష్టమైన విత్తనాలు అయితే మంచి పంటను కోస్తాం. ఏదైతే విత్తుతామో అదే పంట మనం కోస్తాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాటలు వింటూ ఉన్నా మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు ఇంత ఫాలో అవుతున్నారంటే, యేసు ప్రభుల వారిని ఎందుకు కులము, మతము, జాతి, వర్గము లేకుండా కొండ జాతి వాళ్ళు సహితము కూడా, నాస్తికులు సహితము కూడా, గిరిజనులు సహితము కూడా, ఇంకా రకరకాలుగా మాంత్రికులు సహితము ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నారంటే, యేసు ప్రభుల వారు ప్రేమ అనేటువంటి విత్తనాన్ని విత్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ద్వేషించే వారిని కూడా ప్రేమించాడు, హింసించే వారిని కూడా యేసు ప్రభు ప్రేమించాడు, కోడాలతో కొట్టిన వారిని కూడా యేసు ప్రభు ప్రేమించాడు, గడ్డ పెట్టుకొని లాగిన వారిని కూడా యేసు ప్రభుల వారు ప్రేమించారు. యేసు ప్రభుల వారి చేతిలో ఒకరోజు ఒక చోట యేసు ప్రభు పోటీ ఇలా ఉంటుంది కదా, సారా శిక్ష పెట్టాడు ఒకడు యేసు ప్రభు చేతిలో. ఫోటోలో యేసు ప్రభు ఫోటో గోడ మీద ఉంటే సారా శిక్ష పెట్టాడు. ఇలాంటిలోనూ కూడా యేసు ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారి మీద ఉమ్మి వేసిన, కొడాలతో కొట్టిన, లాగిన, ఈడ్చిన, హేళన మాటలు మాట్లాడిన, దూషణ మాటలు మాట్లాడిన యేసు ప్రభుల వారు చేసిన పని ఏమిటంటే, దూషణకు ప్రతి దూషణ చేయలేదు. ఆయన చేసిన పని ఏమిటంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. దీవించాడు. హల్లెలూయా. అవును, మంచి చేయాలనుకున్నాడు. అవును, రోమాపత్రికలో ఒక మంచి మాట రాయబడి ఉంది. కీడు ద్వారా జయించక కీడును మేలు ద్వారానే జయించాలి.
హల్లెలూయా. అవును, లోకం పాపముతో, శాపముతో, చీకటితో నిండుకొని ఉంది. యేసుప్రభుల వారిని ప్రేమించలేదు, దూషించారు. యేసుప్రభుల వారిని చేర్చుకోలేదు, త్రోసివేశారు. యేసుప్రభుల వారికి నీళ్ళు ఇవ్వలేదు, చేదు చిరకనిచ్చారు. యేసుప్రభుల వారి వస్త్రాలు కప్పలేదు, కానీ వస్త్రాలు లాగారు యేసుప్రభుల వారి మీద, ఒంటి మీద ఉన్న వస్త్రాలను. ఆయన కూడా యేసుప్రభు ప్రేమించాడు, క్షమించాడు, చేర్చుకున్నాడు. అందుకే ప్రపంచమంతటా ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారు. ప్రతి మోకాలు యేసు నామములో వంగుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే యేసు ప్రభుల వారి మాటలు ప్రేమగల మాటలు, దయగలిగిన మాటలు, కనికరం కలిగిన మాటలు, జాలి కలిగిన మాటలు. దొంగను ప్రేమించాడు, వేశ్యను ప్రేమించాడు, నరహత్యకు చేసే వాళ్ళను ప్రేమించాడు. ఓ భయంకరమైన పాపములో, చీకటిలో, వ్యసనములో ఉన్నవారిని కూడా యేసు ప్రభుల వారు ప్రేమించాడు. ప్రేమ అనే విత్తనాన్ని నాటాడు గనుక దేవుని యొక్క బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రేమించేవాళ్ళు, యేసు ప్రభుల వారి కోసం తల ఇచ్చేవాళ్ళు, యేసు ప్రభుల వారి కోసం హతసాక్షులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభుల వారి కోసం తన శరీరం సహితము అగ్గిలో పడేసినా సహించారు, నూనెలో ఏంచినా సహించారు. యేసు ప్రభుల వారి కోసం తలకిందులో సిలువ వేయబడ్డారు. యేసు ప్రభుల వారి కోసం. కారణం ఏమిటంటే యేసు ప్రభుల వారు వారికి నేర్పించింది ఏంటంటే ప్రేమ. వాళ్ళకు బోధించింది ప్రేమ, వాళ్ళకు చెప్పింది ప్రేమ. ప్రేమ ఎందుకంటే యేసు ప్రభుల వారు ప్రేమ విత్తాడు కాబట్టి ప్రేమ అనే పంటను దేవుని యొక్క బిడ్డలారా కోస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క బిడ్డలారా మనము ఏం వెతుకుతూ ఉన్నాం? ఇంట్లో ఏం వెతుకుతూ ఉన్నాం? బయట ఏం వెతుకుతూ ఉన్నాం? సంఘంలో ఏం వెతుకుతూ ఉన్నాం? లేక ఇంకా సమాజంలో ఏం చేస్తూ ఉన్నాం? అది మన జీవితంలో మన వెంట పెద్దలు అంటూ ఉంటారు కదా, మనం ఏం చేస్తున్నామో అది మన వెంట వస్తుంది. అంటే మనం ఏదైతే వెతుకుతామో అదే పంటను మనము కోస్తాం. అవును, ఒక సేవకుడు అన్నాడు ఒక సేవకునితో. సేవకొచ్చాడు ఒక సేవకుడు, నా ముందరనే అన్నాడు. సేవకొచ్చాడు. సేవకుడు పరిచయకు వచ్చిన పరిచారకుడు ఏం చేయాలా? పరిచయం చేయాలి కదా. పరిచయం చేయకుండా తప్పించుకుంటున్నాడు, పరిచయం చేయకుండా సాగులు చెప్తా ఉన్నాడు, పరిచయం చేయకుండా రకరకాల మాటలు చెప్తున్నాడు. సరే, నీ ఇష్టం బాబు. నువ్వు ఇప్పుడు ఒక సేవకుడి దగ్గర పరిచారకుడుగా ఉన్నావు, సంఘంలో పరిచారకుడుగా ఉన్నావు. రేపొద్దు నువ్వు కూడా సేవకుడు అవుతావు. ఈరోజు నువ్వు నడు వంచి నీ చేతులతో ఎప్పుడైతే నువ్వు పరిచారకుడు పనిచేస్తావో, రేపొద్దున నువ్వు దైవ సేవకుడు అయిపోయిన తరువాత నీ దగ్గర పనిచేసే వాళ్ళు, నడువు వంచే వాళ్ళు నీకు దొరుకుతారు. ఇప్పుడు నడువు వంచలేదనుకో, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర పని చేయలేదనుకో, నీకు పని చేసేటోడు దొరకడు. నీ చెప్పి మాట్లాడుతున్నాయా? ఇప్పుడు నువ్వు పని చేయలేదనుకో, రేపొద్దు నీకు పని చేసేటోడు దొరకడు. నువ్వే చేసుకోవాలన్నీ A to Z. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు పని చేయడానికి అవకాశం ఇచ్చాడు. పని చేయి, పరిచర్య చేయి, దేవుని పని చేయి, దేవుని సేవ చేయి. తరువాత నువ్వు కూర్చుంటే దేవుని పని చేసే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. పరిచర్య అనే విత్తనము విత్తినప్పుడు దేవునికి బిడ్డలారా, పరిచర్య చేసేవాళ్ళు అనే పంటను కోస్తా. అవును, ఎందుకంటే ఈనాడు పరిచర్య అంటే చాలామందికి విడ్డూరం, సరిగా చేయరు, తప్పించుకుంటారు, రకరకాలుగా ఉంటారు. దేవునికి బిడ్డలారా, నేను పరిచర్యకు వచ్చినప్పుడు మందిరంలో బండలు తుడిచేవాడిని, బాత్రూములు కడిగేవాడిని, చాపలు వేసేవాడిని, సిస్టమ్ బిగించేవాడిని, మందిరంలో ఎక్కడ బూజు కనపడితే బూజు తుడిచేవాడిని, కిటికీలు తుడిచేవాడిని, డోర్లు తుడిచేవాడిని, కట్టెలు కొట్టేవాడిని, కూరగాయలు తీసుకొచ్చేవాడిని, సరుకులు తీసుకొచ్చేవాడిని,
నీళ్లు తీసుకొచ్చేవాడిని బగ్గిలో కాదు, భుజాల మీద. ఇంటి పక్కన కాదు. యేసుకృప మందిరం ఎక్కడుంది? నంద్యాలలో. ఆ నుండి రైల్వే స్టేషన్ ఎక్కడుంది? రైల్వే స్టేషన్ ట్యాంక్ ఇది కదా, ట్యాంక్ చూసారు ఎవరైనా? వాటర్ ట్యాంక్ పెద్దవి. అక్కడ నుండి వంటకు, అలాగే తిన్నటువంటి వారికి తినటానికి కుళాయికి నీళ్ళు రాకపోతే అక్కడ ట్యాంక్ కాడ నుంచి తీసుకొచ్చేవాళ్ళం నీళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏదైతే చేస్తామో తిరిగి ఆ పంటను మనము కోయగలుగుతాము. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ఏదైతే చేస్తున్నామో దేవుడు మన కళ్ళ ముందరనే దేవుడు అది చేపిస్తాడు. మనం చేసిన తర్వాత దాన్ని మన కళ్ళ ముందర దేవుని బిడ్డలతో చేపిస్తాడు. పోస్టర్లు అతికేయడం కానీ, బ్యానర్లు అతికేయడం కానీ, పాంప్లెట్లు పంచడం కానీ, చివరికి పరిచర్య కోసం ఆటో కూడా నేర్చుకున్నాను నేను. ఆటో డ్రైవింగ్, ఆటో కూడా తోలాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి బిడ్డలారా, మనం చేయాలి, పని చేయాలి, పరిచర్య చేయాలి, సేవ చేయాలి, ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. అనంతరము అదే పంటను మనము తిరిగి కోస్తాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. నిల్లు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. యేసయ్య నీ కోసం సహించాడు, ఓడ్చాడు, ఉమ్మి వేయించుకున్నాడు, కొడా దెబ్బలు తిన్నాడు, పిడికిలతో కొట్టించుకున్నాడు, వస్త్రాలు లాగించుకున్నాడు, సిలువను మోసాడు, కొడా దెబ్బలు తిన్నాడు. మన కోసం, మన కోసమే, మన కోసమే యేసయ్య ఈ త్యాగం చేశాడు. ఎందుకనగా ప్రేమించాడు, క్షమించాడు. మనమంటే యేసయ్యకు ఇష్టం, ప్రాణం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుచున్న మా ప్రియ పరలోక